భయపడకూడదు, నేనున్నాను. అగో వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. అగో విపరీతంగా తేనెటీగలు వచ్చేసాయి ఇంట్లోకి. పెద్ద సమస్య వచ్చి పడిందే. అవి వచ్చినాయి 10, 20, 30, 40. అరే నేను మ్యాథ్స్ లో వీక్ రా, ఇన్వాల్వ్ చేయదు. అలా ఒక పెద్ద తెట్టెగా మారిపోతుంది. తర్వాత ఏమైంది? తర్వాత అయితే అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా తేనెటీగలు వచ్చాయి, నాకేమో భయం వేస్తుందమ్మా అంటే, ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. అమ్మ అన్నది, పిచ్చిదానా ఏంటలా పిచ్చుకోకలు అరుస్తున్నావు? ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తే అవే పోతాయి అమ్మా అని అన్నది. వెంటనే ఏం చేశానంటే, అన్నయ్య ప్రార్థన చేసి ఇచ్చిన ఆయిల్ ని వాటర్ లో కలిపి ఆ నైట్ ప్రార్థన చేసుకొని ఆ నీళ్ళని ఇంటి చుట్టూ చల్లి వెళ్ళి ధైర్యంగా పడుకున్నాం. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ప్రొద్దుట పూట వెళ్ళి చూడగానే అవి లేదమ్మా నీ ప్రార్థన మేము విన్నాం, మేము వెళ్తున్నాం అని మా ముందే అవన్నీ గుంపులుగా వెళ్ళిపోయాయి. ఓ చీపురు పట్టుకొని ఆ చీపురు మూల పట్టుకొని అలా అలా దుడిచేస్తున్నాను చాలా స్పీడ్ గా. చెయ్యంత ఎరగైపోయి నాకు నొప్పి వచ్చేస్తుంది, చెయ్యంత ఎరగైపోయి నాకు నొప్పి వచ్చేస్తుంది. నొప్పి వచ్చేస్తుంటే వెంటనే దేవుడు అంటున్నాడు, నువ్వు అక్కడ పట్టుకోకూడదమ్మా చీపురు, కొంచెం కింద. ఇదేంటైతే అరే నీ అబ్బా, అంటే చీపురు అక్కడ పట్టుకుంటే ఒకలా ఉంటది, ఇక్కడ పట్టుకుంటే ఒకలా ఉంటది, అది నాకు తెలియదన్నా. అక్కడ పట్టుకో చీపురు, కొంచెం ముందు పట్టుకో, కొంచెం కిందకి పట్టుకో, అప్పుడు నీకు ఈజీగా ఉంటదంటే. మరి అంత కాకరపోతుగడ్ల కనిపిస్తున్నానా? ఏసయ్యా థ్యాంక్ యూ ఏసయ్య, ఎంత చీపురు పట్టుకోవడం కూడా నువ్వు నాకు చెప్పేస్తున్నావా. ఈ పిచ్చి దాంతో చచ్చిపోతున్నాను రా బాబు. ఆ టీవీ సౌండ్ పెద్దది వస్తుంటే ఆమె అన్నారంట, యుద్ధమే యెహోవాదా, యుద్ధమే యెహోవాదా అని ప్రార్థన అనుకున్నారంట. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమే? అవునండి, నా కళ్ళారా చూశాను. నేను కూడా సేమ్ ఒక గృహంలోకి వచ్చేటప్పుడు నాకు కూడా డిస్టర్బెన్స్ మాట. నేను బైబిల్ చదువుకుంటున్నాను బయట కూర్చొని. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ క్లాసు. పక్క నుంచి ప్రతిరోజు సీరియల్స్ సినిమాలు నాకు మైండ్ ఖరాబ్ అయిపోతుంది. మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చిన పెచ్చవేదవలా ఉన్నాడు. మొమెంట్ చూస్తే అలాగే ఉంది. నేను కూడా రోజు యుద్ధమే యెహోవాదా, యుద్ధమే యెహోవాదా, యుద్ధమే యెహోవాదా అనుకున్నాను. అది యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఇంట్లో వాళ్ళ అబ్బాయి యవనస్తుడు 18 సంవత్సరాల అబ్బాయికి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి. శివాజీ నన్ను చంపాలని చూస్తున్నారా, అంబులెన్స్ కు ఫోన్ చేయరా. ఇంకా వెంటనే ఆ కుటుంబం నుంచి ఇంకా టీవీలో సీరియల్ లేదు, సినిమాలు లేదంటే ఇంకా. మా ఇంట్లో చిన్నగా ఉంటున్నప్పుడు ఇల్లు ఎలుకలు చాలా పెద్దగా ఉండేది. నువ్వు ఊరుకోవయ్యా, పిల్లికి ఎలక సాక్ష్యమని. నేను కళ్ళారా చూశానని చెప్పినానమ్మా. పిల్లికి కొంచెం చిన్న సైజ్ అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉండేదో. ఇంకా నయం పెద్ద రాయిడ్లో చిన్న రాయిడ్ అన్నాడు కాదు. 50+ అలా ఉండేదేమో. అస్సలు వాటి స్మెల్, అవి తిరగడం చాలా అసహ్యంగా ఉండేది. రాజభవనం మొత్తం కంపు కంపు అయిపోయింది. ఒకరోజు ఫాస్టింగ్ ఉండి మోకరించి, ఈరోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలుకలు ఉండడానికి వీల్లేదని చెప్పి మోకరించి డోర్స్ అన్ని వేసేసుకొని. ఏదో తేడాగా ఉందేంటి? డోర్స్ కొంచెం ఓపెన్ చేసేసి నేను ప్రేయర్ చేస్తున్నాను ఫాస్టింగ్ ఉండి. చేస్తున్నాను 9 o'clock నుండి 3 o'clock వరకు ప్రేయర్ అయిపోయింది. సూపర్ ఉమెన్, సూపర్ ఉమెన్. ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇంకా మోకాళ్ళ మీద నుండి ఏడుస్తూ ప్రేయర్ చేస్తున్నాను. సో అలా నాకు వద్దు ప్రభు, మా ఇంట్లో ఎలుకలు ఉండొద్దు, డిస్టర్బెన్స్ ఉండొద్దు. ప్రార్థిస్తున్నప్పుడు ఒక పిల్లి వచ్చి అంతే ఎలుకల్ని తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఏంటి సౌండ్ అని చూస్తే పిల్లి నోట్లో పెద్ద పెద్ద ఎలకలు. ఓ ప్రభువా, ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగాక. మొన్న పండు తిన్నాను, ఇంటికి వెళ్ళేసరికి 50,000 బ్యాంకులో అప్పు తీరిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వావ్, పండు తిని ఇంటికి వెళ్ళారట, పోయిన వారం తీరిపోయింది 50,000 అప్పు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా?
చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మామయ్య. అవునవును. 20,000 ఎక్స్ట్రా ఇచ్చారు. ఎక్స్ట్రా ఇచ్చారు. వావ్, దేవుడికి అడిగే చెప్పకూడదు. ఈ పిచ్చ నా కొడుకు ఏడ దొరికినట్రా. ఇప్పుడు నాకు 10 రోజుల నుంచి మోషన్ అవ్వలేదు, నాకు ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి ప్రభు, నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఏమైంది మావా, ఏమైంది? ప్రార్థన చేసిన తర్వాత 1 గంటలో ఫ్రీగా మోషన్ అయిపోయింది, నిద్రపోయినాడు. నడవలేను. కాలు పని చేయట్లా, చేతులు కూడా పరిగెత్తాలి ఇప్పుడు. టచ్ పట్టుకోండి వెనకాల, ఆన్ ద నేమ్ ఆఫ్ క్వింటిన్ టారంటినో. పట్టుకోండి వెనకాల. రా పాటికి రా. అచ్చి బాబోయ్, నందెవర్ యాక్టింగ్. సరేలే. వేగముగా, వేగము ఎలా ఉంది? నాన్న అరే బాబు, అరే అలా ఎగరకూడదురా, ఇప్పుడే వచ్చిన లేతకాడు కదా. భార్య అయ్యా ఎట్లా ఏడుస్తుంది చూడండి. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. నా భర్త 3 months నుండి పెయిన్ తో బాధపడుతున్నాడు. ట్రైన్ లో కూడా పడుకొని వచ్చాడు. నేను ఎంతో ఏడ్చి ప్రార్థన చేశాను, నా భర్తను స్వస్థపరచు తండ్రి అని. ఆయన తప్ప నాకెవరు లేరు. నువ్వు ధైర్యంగా వెళ్ళు, నువ్వు మళ్ళీ మళ్ళీ ఏడిస్తే నేను తట్టుకోలేనురా. చాలా సంతోషం. నా తండ్రి యేసయ్య స్వస్థపరిచాడు. క్రైస్ట్. ఏంటి మాయ, ఏంటి మహత్యం? గణిత శాస్త్రంలో అనే ఒక అద్భుతమైన కట్టవరా. మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి 2GB మాత్రమే వచ్చేది. 10 రోజుల్లో ఏం చేద్దామంటావు మరి? 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకళ్ళ మీద ఉండి ఎందుకు అడుగు తింటానికా? నెట్ సరిపోతలేదనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. నాకు అది కావాలి. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. చెప్పేటోడు చెవిటోడు అయినా కానీ ఇంటికి ఇచ్చేది ఉండాలి కదా. 24 hours చూసినా గానీ అయిపోయినంత నెట్ దేవుడు మాకు ఇచ్చేసినాడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బ్రహ్మపుత్రాయన మహా, బ్రహ్మకు కుమారుడైన దేవానికి నమో నమః. రాయ్ కొట్టానంటే నీ సొంత పేరు మీద సహస్రనామార్చన చదువుకుంటూ కూర్చుంటావు. వెదవ కోతలు నువ్వు. ఓం వృక్షశూల అరుంధాయ మహా, శూలమనే మాను మీద వేలాడిన వాడానికి నమో నమః. ఉష్ణం ఉష్ణేన శకీల, ఉదరం వాయు ట్రబులేనా, పిత్తం వాతం కపం అన్నారు పెద్దలు. ఓం శివాయ. శివం అంటే సాంస్క్రిట్ లో ప్రేమ అని విన్నానండి. ప్రేమ కలిగిన వాడా, సదాశివాయ మహా, ఎప్పటికీ ప్రేమ కలిగిన వాడా నీకు నమో నమః. ఏం కావాలరా మీకు? డబ్బు కోసం ఏమైనా చేస్తారా?